ఈ దేశపు ఎదుగుదలలో అత్యంత కీలకమైనటువంటి అంశం ప్రపంచవ్యాప్త పేరు రావడానికి టెక్నాలజికల్ ఇష్యూస్. మన వాళ్ళు వివిధ సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేస్తూ ఎదగడం ఒక ఎత్తు అయితే, ఇస్రో అట్లాగే డిఆర్డిఓ అప్డేటెడ్ టెక్నాలజీతో మిగతా వాళ్ళతో పోటీలు పడుతుండడం. గతంలో ఆయుధాల దిగుమతి చివరికి తుపాకీ గుండు కావాలన్నా లేదా అందులో ఉన్నటువంటి చిన్నపాటి పిన్ను కావాలన్నా విదేశాల నుండి కొనుగోలు చేసుకున్నటువంటి స్టేజ్ నుంచి ఇవాళ మన నుండి ఎగుమతి చేసుకునేటటువంటి దశకి చేరింది. ఇది భవిష్యత్తులో ఇండియా నెంబర్ 1 అయ్యేటందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటిది. అందులో కీలకమైన మన తెలుగువాడైనటువంటి సతీష్ రెడ్డి నిన్న ఓ సన్మానం సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రక్షణ రంగానికి సంబంధించి ప్రతిదీ విదేశాలను దిగుమతి చేసుకునే వాళ్ళం. గత ఏడాది 21,000 కోట్ల విలువైన రక్షణ రంగ పరికరాలు మనం విదేశాలకు ఎగుమతి చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో మన దేశం నుంచి 50,000 కోట్ల నుంచి 80,000 కోట్ల పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి చేరుతామని ప్రకటించారు. ఏదైతే మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సారథ్యంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ప్రాజెక్టులు నేడు మన దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చినాయి అని చెప్పుకొచ్చారు. నిమ్మకూరులో ఏర్పాటు చేసినటువంటి బెల్ కంపెనీ నుండి మనది కూడా ఇప్పుడు అందులో పాత్ర కాబోతుంది. బెల్ కంపెనీ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటున్నాం. అట్లా కృష్ణా జిల్లా నాగాలంకలో ఏర్పాటు చేయనున్న క్షిపణ ప్రయోగ కేంద్రానికి ఎదురైన ఆటంకాలు తొలగించి అన్ని అనుమతులు వచ్చేటందుకు కృషి చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు